హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన మీద కులముద్ర వేయాలని చాలా రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ చాలా బలంగానే ప్రయత్నిస్తుంది. అది ఈసారి అయ్యిందా? జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి? అసలు ఆంధ్రప్రదేశ్లో జనసేన మీద ఈ కుల విపక్ష అనేది ఎందుకు తీసుకువస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు, స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, కైకలూరు ఘటన చాలా తీవ్రతరం అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. అలాగే మచిలీపట్నానికి సంబంధించిన ఇష్యూ కూడా. జనసేన మీద దళిత వ్యతిరేకి అనే ముద్ర, దీన్ని ఎలా చూస్తారు? దీని వెనుకున్నటువంటి విషయాలు ఏంటి? కైకలూరు ఘటన మీరు తీసుకున్నట్లయితే ఫస్ట్ కొన్ని నేను మాధ్యమాల్లో అక్కడ ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాధ్యమాల ద్వారా ఇచ్చినటువంటి కొంత సమాచారాన్ని నేను విన్నదాన్ని బట్టి నేను మాట్లాడుతుంది ఏంటి అంటే, అక్కడ ఏదో పుడితే హిందువుగా పుట్టాలి అన్నటువంటి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ని ప్లే చేసుకుంటూ మేము ఊరేగింపుగా వెళుతున్న క్రమంలో సడన్ ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ పెట్టడం తప్పుగా మా మీదకి దాడికి వచ్చారు అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్తున్నటువంటి వాదన. ఇంకొక వర్గం చెప్తున్నట్టు వాదన ఏంటి అంటే, మేము పలానా ప్లేస్ లో గౌరవ అంబేద్కర్ గారి బ్యానర్ తీసుకెళ్లి పెట్టాము, దాన్ని తీయమని చెప్పేసి ఇష్యూ చేశారని చెప్పేసి సర్టన్ ఒక వర్గం చెప్తున్నటువంటి వాదన. ఈ రెండింటి మధ్య వచ్చినటువంటి క్లాష్ వల్ల గొడవ అయింది. దాని ద్వారా ఆ అగ్ర సామాజిక వర్గం వెళ్ళి ఆ వెనకబడిన సామాజిక వర్గం మీద దాడి చేసింది అన్నది జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఇందులో ఎక్కడా కూడా జనసేన అనే ప్రస్తావన లేనే లేదు. జనసేన ఎందుకు వచ్చింది, అసలు ఎక్కడ తీసుకొచ్చి దాన్ని అటాచ్ చేశారన్నది నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా జనసేనకి ఏం లేదు, అలాగే వెనకబడినటువంటి దళిత సామాజిక వర్గం అంతా యాంటీ జనసేన ఏమి కాదు. జనసేనలో కాపులున్నారు, దళితులున్నారు. జనసేన కాకుండా ఆపోజిట్ పార్టీలో కూడా దళితులున్నారు, కాపులున్నారు. అసలు ఏ సంబంధం లేనటువంటి రాజకీయ ప్రస్తావన కాకుండా ఒక మహనీయుడు అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఒక బ్యానరు, అలాగే దేవుడు వినాయకుడికి సంబంధించిన ఊరేగింపు పెట్టినట్టు ఒక పాట, ఈ రెండు సంఘటనల మధ్య జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ కి ఎక్కడా ఖాళీ లేకపోయినా ఎక్కడో ఒక చోట రంధ్రం పెట్టి ఆ రంధ్రంలో తీసుకెళ్లి జనసేన ఇన్వాల్వ్ చేయాలని చూసినటువంటి వైసీపీ పార్టీ చేసినటువంటి కుట్ర నిజంగా ఇది క్లియర్ గా ప్రజలకు కనిపిస్తుంది అన్నటువంటి వాస్తవాన్ని వైసీపీ గ్రహించాలి ఈ విషయం ద్వారా. ఇంకొకటి, ఇక్కడ దళితులు అనే పదం, అంబేద్కర్ గారు అనే పదం ఓకే, ఎందుకంటే అంబేద్కర్ గారు దళిత వర్ణాల్లో పుట్టినటువంటి నాయకుడు కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకున్నారన్నమాట వాస్తవం. కానీ ఆయన అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి, ప్రపంచం కూడా గుర్తించినటువంటి, భారతదేశం గర్వించదగినటువంటి నాయకుడు ఆయన. అట్లాంటి వ్యక్తిని కేవలం ఆయన పుట్టినటువంటి సామాజిక వర్గం మూలంగా ఆ సామాజిక వర్గం మాత్రమే ఓన్ చేసుకోవడం, ఆ సామాజిక వర్గానికి మాత్రమే రిలేటెడ్ గా కొంతమంది ఊహించుకోవడం అనేది నిజంగానే సమాజంలో ఉన్నటువంటి తప్పుడు భావన. ఇదే ఒక రకంగా తప్పు అని మనం భావిస్తూ ఉంటే, ఇప్పుడు ఇంకొక కొత్త వాదన ఏంటి, క్రిస్టియానిటీని అంబేద్కరిజాన్ని కలుపుతున్నారు. ఇది రెండు ఎక్కడ మ్యాచ్ అవ్వవు. ఈ విషయం మాత్రం దయచేసి గమనించాలి ఎవరైనా సరే. దళితులందరూ క్రైస్తవులు కాదు, ఇది క్లియర్. దళితులందరూ పుట్టింది హిందుత్వంలో, భారతదేశంలో. పుట్టిన తర్వాత కాలక్రమేణా వాళ్ళకు నచ్చినటువంటి మతాన్ని మారేటువంటి అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి కొందరు క్రిస్టియానిటీని ఇష్టపడి క్రిస్టియానిటీ వైపు మరలుతున్నారు. అంతే తప్ప దళితులందరూ క్రైస్తవులు కాదు, ఇదొక రుద్దే ప్రయత్నం దయచేసి చేయొద్దు దళితుల మీద. ఇంకొక విషయము, క్రిస్టియానిటీకి హిందువులు పెట్టినటువంటి పాటలకి మధ్య ఒక గొడవ అక్కడ జరిగింది అని చెప్పేసి మాధ్యమాల ద్వారా వాళ్ళ వాయిస్ ద్వారా వినిపిస్తున్నటువంటి క్రమంలో అక్కడ స్టేషన్ లో కొందరు జనసేన నాయకుల మీద, ఎస్పెషల్ ఇన్సిడెంట్ లో లేకపోయినప్పటికీ కూడా కొందరు జనసేన నాయకుల పేర్లు చేర్చి మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారు. దీన్ని ఎలా కడతారు? జరిగినటువంటి ఇష్యూ వచ్చి హిందువులకి క్రైస్తవులకి మధ్య అని చెప్పేసి చెప్తూ ఉన్న క్రమంలో, పాటలకి బ్యానర్ కి మధ్య జరిగినటువంటి చెప్తున్నటువంటి క్రమంలో క్రైస్తవం ఇండియాలో ఎట్లా దళితం అవుతుంది? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు క్రైస్తవులకు ఎలా వర్తిస్తుంది? అసలు ఇన్సిడెంట్ లో లేనటువంటి జనసేన నాయకుల పేర్లు చేర్చి మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా ఫైల్ చేశారు? చట్టంలో ఉన్న లోపాల, సమాజంలో వస్తున్నటువంటి విపరీత పోకడల, లేదంటే మూకదాడులకు భయపడుతున్నటువంటి వ్యవస్థల అన్నది ఇక్కడ మనం తేల్చాల్సిన విషయం ప్రధానంగా. దీని మీద ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ రోజు ప్రతి క్రైస్తవుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి వ్యతిరేకం, అసలు అంటే దాన్ని వర్తింపేలాగా ఉండలేకూడదు. ఇక్కడ క్రైస్తవం అనేది బీసీసీ కిందకు వస్తుంది.
భారత రాజ్యాంగం ప్రకారం. నిజమే, అంటే క్రిస్టియానిటీ తీసుకున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ అయితే ప్రతి వ్యక్తి దళితులకు సంబంధించినటువంటి హక్కులను అర్హతలను కోల్పోతాడు. ఈ విషయం క్లియర్. అవును, అంబేద్కర్ గారు ఇచ్చింది అది. అవును అవును. ఎందుకంటే అంటరానితనాన్ని రూపుమాపటానికే వివిధ వర్ణాలుగా వివిధ వర్గాలుగా విభజించబడినటువంటి భారత జాతిలో, సెక్యులర్ కంట్రీలో వర్ణాలుగా అంటే డిస్క్రిమినేషన్ కి, కుల వివక్షతకు గురవుతున్నటువంటి వ్యవస్థలో ఆ కుల వివక్షత అనేది రూపుమాపడానికి పెట్టినటువంటి చట్టాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు. అసలు కులమే లేనటువంటి క్రిస్టియానిటీకి ఈ చట్టం ఎలా వర్తిస్తుంది? క్రిస్టియానిటీ అంటేనే అది ఒకటే మతం, దాంట్లో కులాలు లేవు, వర్ణ వివక్షత అందులో ఉండదు, అంటరానితనం అందులో ఉండదు అని వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఇక్కడ క్లియర్ గా. మరి అట్లాంటి దాంట్లో ఈ వర్ణ వివక్షతకు సంబంధించినటువంటి కట్టడి చేయడానికి పెట్టినటువంటి రక్షణ చట్టాలను ఎలా తీసుకెళ్లి క్రిస్టియానిటీ పీపుల్ కి అటాచ్ చేసి ఇన్సిడెంటల్ లేనటువంటి రాజకీయ నాయకుల పేర్లు చేర్చి రాజకీయ పగలు తీర్చుకోవడానికి, కులాల మధ్య వైషమ్యాలు పెంచడానికి ఎలాగా ఆ చట్టాలను ఉపయోగిస్తారన్నది వాళ్ళు ప్రధానంగా మనం క్వశ్చన్ చేసినటువంటి విషయం అండి. క్లియర్. అంటే ఎందుకు మేడం పదే పదే కావాలంటే, మొన్న మీరు పిఠాపురంలో కూడా చూడొచ్చు, అక్కడ కూడా కాపులు వర్సెస్ ఎస్సీలు, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వాళ్ళే, జన సైనికులే, జనసేన పార్టీయే ఇలా చేసింది. లేదా ఇప్పుడు మచిలీపట్నం, తర్వాత కైకలూరు. ఏంటి అసలు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో కులాలను కలిపే విధానం, మనం అందరం కలిసి వెళ్ళాలి, కాపులు పెద్దన్న పాత్ర వహించాలి అని చెప్పి ఆయన చెప్తా ఉంటుంటే, ఏమన్నా నిజంగానే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, లేదంటే కాపులు, జనసేన పార్టీలో ఉన్నటువంటి కాపులు ఇలా ఏమన్నా చేసే అవకాశం ఉందంటారు అసలు? మీరు మళ్ళా నేను మొదట చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, జనసేన కాపుల పార్టీ కాదు. దయచేసి ఈ ముద్ర రుద్దటం మానేయండి. మాలాంటి వాళ్ళందరం జనసేనలో భుజాల మీద మోసాం. మా భుజాలు జనసేన ఇప్పటికీ మోస్తున్నాయి, ఎప్పటికీ మోస్తాయి. మేం కాపులం కాదు. ఈ విషయం దయచేసి గుర్తుంచుకోవాలి. జనసేన కోసం ఎన్ని దెబ్బలు తిన్నామో, ఎన్ని మాటలు పడ్డామో, ఎన్ని కేసులు పడ్డామో, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఇవన్నీ మాకు తెలుసు. వైసీపీలో మీకేమన్నా అలాంటి విపక్షం కనిపించిందా మేడం మీకు జనసేనలో? మీరు దళితులని కావచ్చు, లేదంటే ఇంకోటని కావచ్చు, కాపు నాయకుల నుంచి కానీ జనసేన పార్టీ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఎప్పుడూ కూడా వ్యవస్థకు రుద్దకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిగా, ఎస్సీ సామాజిక వర్గాలు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తిగా, నేనంటే కొందరి వ్యక్తులకి కుల వివక్షత ఉంటే ఉండొచ్చేమో తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడు లేదు అని అంటే రీసెంట్ గా కొన్ని ఆడియోస్ రిలీజ్ అయ్యాను కుల వివక్షత తిడుతున్నటువంటి, అవి బయట పెట్టి మళ్ళీ ట్రోల్ చేస్తారు కాబట్టి నేను వాళ్ళకు కూడా ఆస్కారం ఇవ్వట్లా. కొందరు వ్యక్తులకు నేనంటే నచ్చకపోవచ్చు, కానీ పార్టీకి ఆ వ్యక్తుల కులానికి నా కులానికి సంబంధమే లేదు. ఈ విషయం క్లియర్. జనసేనలో కొందరికి ఎవరికైనా మిగతా కులాల పట్ల ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే ఉండొచ్చేమో, కానీ జనసేన అట్లాంటిది కాదు. జనసేనలో ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇంకొకటి, జనసేన కాపుల పార్టీ కాదు. ఈ రుద్దుడు ఆపండి మా మీద. మేమందరం జనసేన కోసం పనిచేసాం. మేమందరం జనసేనలో ఉన్నాం. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఎస్టీలు అందరూ జనసేనలో ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో, ఒక నియోజకవర్గానికో, ఒక కులానికో నాయకుడిగా ఎవ్వరు ఆరాధించట్లా. ఆయన ఈ రోజు సభ్య సమాజంలో ప్రపంచము అలాగే దేశము కూడా గర్వించదగ్గటువంటి సామాజికవేత్తలతో ధీటుగా పనిచేసుకుంటూ వెళుతున్నారని ఆయన చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు తెలుగు జాతి అంతా కూడా. అట్లాంటి వ్యక్తిని ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి రుద్దే ప్రయత్నం చెయ్యకండి దయచేసి. ఇది అందరికీ చెప్తున్నటువంటి విషయం. అలాగే కొందరు ఇది మా పార్టీ, మా కులపు పార్టీ అని చెప్పేసి భుజాన వేసుకొని మిగతా కులాలను దూరం చేసేటువంటి ప్రక్రియ కూడా మానుకోండి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కూడా చెప్తాను ఓపెన్ గా. ఓకే, అంతేకాకుండా నేను ఇంకొకటి కూడా ఐడెంటిఫై చేశాను మేడం. ఏదైతే కైకలూరు సంబంధించినటువంటి ఘటనలో దానగూడెం అని చెప్పి ఒక విలేజ్ ఉందో, ఆ విలేజ్ లో లాస్ట్ అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే 2వ తారీఖు వరకు కూడా ఆ రోజు జరగలేదంటే కానీ అప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం జనసేన పార్టీ పుట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిపేవాళ్ళట. కానీ మొన్న 2వ తారీఖే ఇక్కడ జరగలేదు అని కూడా తెలుస్తోంది. ఏదన్నా కుట్ర ఏమన్నా దాగి ఉందంటారా? ఇప్పుడు ఈ సంవత్సరం ఇది జరగకపోవడానికి గల కారణం ఏమన్నా ఉందంటారా? అక్కడ ఇక్కడ కొన్ని విషయాలు మనం పర్టికులర్లీ ఐడెంటిఫై చేస్తే రీజన్ ఏంటి అంటే, వాళ్ళ కూటమిలో అధికారంలోకి వచ్చాం. కూటమిలోకి అధికారంకి వచ్చాక ఇంతకు ముందు ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా పార్టీని మేమంటే మేము అని చెప్పేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, సామాన్యుల్లో నుంచే లీడర్లు రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపు మేరకు ప్రతి సామాన్య కార్యకర్త తన దగ్గర ఉన్నటువంటి ఎంత ఉంటే అంత శక్తి మేరకు పార్టీ కోసం పనిచేశాడు. పార్టీ ఉనికిని ప్రతి చోట కాపాడేటువంటి ప్రయత్నం చేశాడు. ఇవాళ
కూటమిలో భాగంగా కొన్ని ప్రాంతాలు కొంతమంది ఎమ్మెల్యేలకి, కొన్ని ప్రాంతాలు కొంతమంది ఎమ్మెల్యేలకి ఇలా డివైడ్ అయిపోయాయి. డివైడ్ అయిపోయిన క్రమంలో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ప్రాంతాల్లో వాళ్ళ యొక్క పార్టీని, వాళ్ళ యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేసేటువంటి రాజకీయ ప్రయత్నంలో కొంత అన్య పార్టీ నాయకత్వాన్ని తగ్గించి వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు అయితే 100% జరుగుతాయి. ఇది సహజం ఎక్కడైనా సరే. జనసేన నుంచి కూడా ఇలాగ చేసే ఉండొచ్చేమో చెప్పలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళకే పార్టీ వ్యక్తిగత ఎదుగుదల, వ్యక్తిగత నాయకత్వ ఎదుగుదల అనేది ఇంపార్టెంట్. రాజకీయం అంటే అదే ఉంటది. దీన్ని మనం తప్పు కోణంలో చూడనే కూడదు. అందులో అవును. భాగంగానే ఏమైనా గతంలో జరిగినటువంటి సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం జరగకపోవడానికి కారణం అది కూడా ఒకటి అయి ఉండొచ్చు అనేది నా భావన అండి. క్లియర్ గా అది వాళ్ళని ఓకే. అడిగితే తప్పితే మనకు తెలియనటువంటి విషయం. బట్ మీరు అడిగారు కాబట్టి నాకు అనిపించినటువంటి ఆలోచన మీ ముందుంచాను. ఓకే. అంటే ఇంకా ఇక్కడే కాదు మేడం. అంటే గతంలో కూడా ఇక్కడ పిఠాపురంలో స్టార్ట్ చేశారు. మొన్న మచిలీపట్నంలో కూడా కొంత అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి పరిస్థితి. అగ్రెసివ్ అంటే ఎందుకని మీరు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొంతమంది ఇలా కొంచెం అలాంటి వాళ్ళ మాటల్లోనే ఇరుక్కుపోతున్నారేమో, అలాంటి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి దాంట్లోనే మీరు కూడా రెస్పాండ్ అవ్వడం ఎక్కువ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే అండి, ఒకటి సమస్యని ఐడెంటిఫై చేయడం, 2 సమస్యను సాల్వ్ చేయడం, 3 సమస్యను మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం. ఈ ఫార్ములాలో ఏదైనా ఒక ఇష్యూని బేస్ చేసుకుని డీల్ చేస్తాం ఎవరైనా సరే. సమస్య ఓకే. అనేది ఏర్పాటవుతుంది వైసీపీ పెడుతున్నటువంటి చిచ్చుల వల్ల. ఒకటి, వాళ్ళు తీసుకెళ్లి యూట్యూబర్ల ద్వారా మైకులు పెట్టడము, లేదంటే వాళ్ళ నాయకులు వచ్చి బహిరంగ వేదికల మీద ప్రసంగించడము. రెండోది సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అనేది. దాని ద్వారా ఇప్పుడు మేము గనక సైలెంట్ గా ఉండడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి మాటలు నిజమేమో, అందుకే జనసేన నుంచి ఖండించేటువంటి మాటలు రాలేదు అన్నది వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, వాళ్ళ మీడియా ఛానల్స్ ద్వారా ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్లి ప్రచారం చేస్తుంది వైసీపీ. అందువల్ల ఖచ్చితంగా మా సైడ్ నుంచి వాయిస్ అనేది, ఖండించేటువంటి వాయిస్ అనేది 100% రావాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక నోట్ పర్టికులర్లీ ఏం చెప్తాను అంటే, విషయంలో ఉన్నటువంటి సెన్సిటివిటీని బేస్ చేసుకొని స్పందించాలి. అది గనక మిస్ అయితే, పక్కదారి పట్టేలాగా రెచ్చగొట్టే ధోరణిగా గనక, లేదంటే ఖండించాలి అన్నటువంటి భావజాలాన్ని ఒక్కదాన్నే మైండ్ లో పెట్టుకొని ఏ విధంగా ఖండిస్తున్నాము, ఏ విషయం దగ్గర ఖండిస్తున్నాము అన్నటువంటి విషయాన్ని కనుక మనం మర్చిపోతే 100% రాంగ్ ట్రాక్ ఎక్కుతుంది ఆ ఖండింపు అనేది. క్లియర్ గా ఇది ఎక్కడ జరిగిందంటే, సుగాలి ప్రీతి అమ్మగారి విషయంలో కొంతమంది చేసినటువంటి ఈ ఖండన కొంత రాంగ్ ట్రాక్ కి తీసుకెళ్లిపోయింది. విషయంలో సెన్సిటివిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు భావజాలాన్ని కరెక్ట్ గా బయటకు తీసుకెళ్లడంలో కొంతమంది కొంచెం పదజాలాలు దూషణతో కూడినటువంటి దురుసైనటువంటి పదజాలను వాడారు. ఇది ఓపెన్ గా ఒప్పుకోవాలి. ఎందుకంటే గ్రౌండ్ లో వేరేలాగా వెళ్ళింది అప్పుడు. దాన్ని మళ్ళా ఆ సరిదిద్దుకోవడానికి కొంతమంది మాట్లాడాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది అప్పుడు. అంటే ఆయన కరెక్ట్ గానే మాట్లాడారు. ఆయన మాటలను బయటకు తీసుకెళ్లడంలో వీళ్ళు రాంగ్ ట్రాక్ ఎక్కించారు. ఇది ఒకటి, ఇది నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళం కూడా. ఎవరైతే ప్రజాక్షేత్రంలో మీడియాని కానివ్వండి, ప్రజలను కానివ్వండి అడ్రస్ చేస్తూ బహిరంగ వేదికల మీద ప్రసంగిస్తున్నామో, అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సెన్సిటివిటీని మిస్ అవ్వకూడదు. విషయంలో ఉన్నటువంటి సెన్సిటివిటీని మిస్ అవ్వకూడదు. మూడవది, మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటే, మేము ఇలాగే ఖండించుకుంటూ పోతూ ఉంటే, ఈ తిట్లు ఖండనలు ఇదే సరిపోద్ది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసాం ప్రజలకి, దానివల్ల ప్రజల లబ్ధి ఎంత చెందుతోంది, దానివల్ల ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, రాష్ట్రంలో కలిగినటువంటి అభివృద్ధి ఏంటి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి వ్యత్యాసం ఏంటి, ఇవన్నీ చెప్పడంలో మాకు టైం సరిపోదు. ఇవి చెప్పలేం. ప్రజలకు అవసరమైనటువంటి వాటిని చెప్పడానికి మాకు టైం సరిపోదు. అనవసరమైనటువంటి వాటిని ఖండించడానికి టైం సరిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి తప్పుడు భాషలు అనేవి పునరావృతం కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే 100% ఉంది. లేదంటే మా శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా పిచ్చుకొక్క ఒర్రే వాళ్ళు కొట్టడంతో సరిపోతుంది. అంతేకాకుండా ఒక కొత్త విధానానికి మళ్ళీ జనసేన పార్టీ శ్రీకారం చుట్టినట్టు అనిపించింది. మొన్న ఎక్కడ మచిలీపట్నానికి జరిగినటువంటి సంఘటనలో విచారణకి ఆదేశిస్తున్నాము, ఎవరిని సస్పెండ్ చేయకుండా. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, అసలు 100% సస్పెండ్ అనేది జరిగిపోతుంది, ఎటువంటి ఆలోచన లేదు, పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసేస్తున్నారని అవతల చేసినటువంటి వ్యక్తి కూడా ఫిక్స్ అయిపోయాడు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక లెటర్ రిలీజ్ అవటం, దీని మీద ఆ విచారణగా ఆదేశిస్తున్నాం అంటే ఏంటి మేడం, కొత్తగా కొంచెం ఏమన్నా కొంచెం ఆలోచించటం మొదలు పెట్టారా? 100% అండి. ఇది ఎక్కడ అంటే విషయము ఇది ఎలా వచ్చింది అంటే, కుట్రల్లో భాగంగా మమ్మల్ని రెచ్చగొట్టడం, మేము దాన్ని ఖండించిన ప్రతిసారి సస్పెండ్లు చేసుకుంటూ ఉంటే ఇంకా నాయకత్వం మిగలదు జనసేనలో. ఈ విషయాన్ని 100% ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. రెండోది, అవతల వ్యక్తి మాట్లాడిన భావజాలం కరెక్ట్ కాదు.
ఒక ఆర్ఎంపీ డాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తికి అసలు పార్టీలో ఉండకూడదు. ఎందుకంటే డెఫినెట్గా అతని అవును. దగ్గరికి వచ్చే పేషెంట్లు జనరల్ గా సోషల్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి పార్టీ ప్రయారిటీ అనేది ఉండనేకూడదు. ఎందుకంటే అన్ని రకాల పార్టీల వాళ్ళు, అన్ని రకాల సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీస్ ని వినియోగించుకోవడానికి వస్తారు. ఆ సర్వీస్ చేయడం ద్వారా వాళ్ళు కొంత వాళ్ళ వృత్తి ద్వారా లబ్ధి పొందుతూ ఉంటారు. అవును. అట్లాంటప్పుడు ఎలా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని, అలాగే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకుడిని అంత దూషణలు చేస్తూ ఒక ఆర్ఎంపీ డాక్టర్ అలా మాట్లాడడం అనేది 100% తప్పే. కానీ ఆ తప్పుని ఖండించే విధానంలో మా వాళ్ళు కొంత ఆవేశానికి లోనయ్యి ప్రతిస్పందించారన్నది మాత్రం వాస్తవం. ఇలా అవును. కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుని ముప్పు తిప్పలు పెట్టుంటే సిగ్గొచ్చుండేది. అలా చేయకుండా మా వాళ్ళు ఆవేశానికి వెళ్ళి అతని మీద చేయి చేసుకోవటం, దాన్ని ఆసరాగా తీసుకొని మన పేర్ని నాని లాంటి అబ్బో మహోత్తరమైనటువంటి దేశోద్ధారకులంతా బయటకు వచ్చేసి ఒక డాక్టరు ప్రభుత్వాన్ని అయ్యా ప్రాణాంతకమైనటువంటి రోగం కరోనా వచ్చి పడింది, మేము ట్రీట్మెంట్ చేయాలి, మేము ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మాకు ప్రికాషన్స్ ఇవ్వాలి కదా ప్రభుత్వం, మాస్క్ ఇవ్వండి మహాప్రభో అని అడిగితే ఒక దళిత డాక్టర్ ఆ దళిత డాక్టర్ ని చేతులు కట్టి బట్టలోడదీసి ఎర్ర నెండలో నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులతో కొట్టించి పిచ్చివాడని ముద్ర వేయించి చంపేసినటువంటి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పేర్ని నాని లాంటి వ్యక్తి వచ్చి ఇవాళ ఒక రజకుడు కాబట్టి లేదంటే ఒక ఎస్సీ కాబట్టి వెళ్ళి కొడతారా మీరు? ఇదే రెడ్డిలను, చౌదరులను, కాపులను అయితే కొడతారా మీరు? దళితులు వెనకబడ్డటువంటి వర్గాలు కాబట్టి కొట్టారా మీరు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు చూసారా? అది నిజంగానే బిన్ లాడెన్ లాంటి నేరస్తుడు వచ్చి అయ్యో ఒంటి మీద వాళ్ళని దోమని చంపావా, చంపకుండా తోలేస్తే పోయేది కదా, ఎందుకు దాన్ని చంపావా అని క్వశ్చన్ చేసినట్టు ఉండిద్దండి నిజంగానే 100%. అలా మాట్లాడాడు పేరు నాని ఆ పార్టీలో ఉంటా. నిజంగా ఒక డాక్టరు అతని డ్యూటీ ప్రకారం అతనికి రావాల్సినటువంటి ప్రికాషన్స్ ప్రకారం ఉన్నటువంటి విషయాన్ని అడిగితే కొట్టి చంపించినటువంటి వ్యక్తులు ఒక ఆర్ఎంపీ నోటి దురుసు పార్టీ ప్రయారిటీని తీసుకొని, పార్టీ పార్షియాలిటీని తీసుకొని ఒక ఉప ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే కొట్టిందని చేశారు చూసారు పెద్ద విషయంగా. నిజంగానే సిగ్గుచేటండి. పేరుని నాని గారు మీకే నేరుగా చెప్తున్నా, సుధాకర్ డాక్టర్ సంబంధించి మీ ప్రభుత్వం, మీ పార్టీ వ్యవహరించినటువంటి తీరును ఒకసారి గుర్తు చేసుకొని మీ మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకోండి. క్యాకరచ్చి మీ మొహాన్ని మీరు ఉమ్మేసుకోవాలనిపించింది మీకు. ఇంకెప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడకండి పేరు నాని గారు. ఓకే మేడం. అంటే నిజంగా అంటే ఒక్క ఇది ఈ విషయంలోనే కాదు మేడం, అంటే ఇంకా చాలా రాబోతున్నాయి అనేమన్నా అనిపిస్తుందా జనసేన మీద? పర్టికులర్ గా వరుసగా జరుగుతుంటూ వస్తున్నాయి, ఇంకా జరుగుతాయేమో ఇలాంటివే ఎక్కువగా మీ మీద రాబోతున్నాయని జనసేన పార్టీ నుంచి వచ్చిన లెటర్ లో కూడా సారాంశం అలాగే అనిపించింది. దీని మీద ఏమన్నా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా పార్టీకి సంబంధించి? డెఫినెట్లీ అండి. కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా లేదా అన్నది పెద్దలు మొన్న రిలీజ్ చేసినటువంటి ఉత్తరాన్ని బట్టి మాకు అర్థమైనటువంటి విషయం చేస్తున్నారు అని చెప్పేసి. బట్ భవిష్యత్తులో అయితే వైసీపీ నుంచి ఇట్లాంటివి వస్తే దానికి రీజన్ చెప్తాను నేను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి ఆరోపణలు ఎక్కడైనా చేయగలరా? లేదు మేడం, చేయలేదు. ఆయన ఎక్కడ ఏ శాఖలో అవినీతి చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద క్రిమినల్ కేసులు ఏమైనా రుద్దగలరా? ఆయన ఎక్కడ క్రిమినల్ కాదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడైనా బ్యాడ్ చూపించగలరా? అది లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం చేస్తున్నటువంటి పాలనలో ఎక్కడైనా తప్పు చూపించగలరా? అది లేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఆపాల్సినటువంటి అవసరం ఇవాళ వైసీపీకి ఉంది. కారణం ఏంటి అంటే కూటమిని ఏర్పరచడంలో, కూటమి గెలుపులో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడం 1, కూటమి నుంచి వేరు చేయడం 2, కూటమిని ఓడించడం 3. ఇవి ప్రధానంగా వైసీపీ ముందున్నటువంటి లక్ష్యాలు. ఈ లక్ష్యాలను ఛేదించాలంటే మొదటగా వాళ్ళు ఛేదించాల్సిన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారిని బ్యాట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారిని బ్యాట్ చేయాలంటే వ్యక్తిగతంగా ఆయన ఏ విధంగా కూడా బ్యాట్ చేయలేరు కాబట్టి ఈ కులముద్ర ఆయన మీద రుద్దేసి ఆ కులంలోనే వైసీపీ వాళ్ళు ఎవరో కొందరుండి వాళ్ళు చేసినటువంటి తప్పులను కూడా మొత్తం జనసేనకి అంటగట్టేసి, పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టేసి, అప్పుడు సమాజంలో ఒక వ్యతిరేక భావజాలం పవన్ కళ్యాణ్ గారి మీద తేవాలి అని చెప్పేసి చూస్తున్నటువంటి ప్రక్రియ వైసీపీ నుంచి ఇది. రానున్న రోజులు దీన్ని ప్రధానంగా తిప్పుకొట్టాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పాటు పడుతుంది వెనకబడ్డటువంటి వర్గాల కోసం. ఆయన తీసుకున్న శాఖలు కూడా పర్టికులర్లీ ఏదో ఆస్తులు సంపాదించాలి, భవనాలు నిర్మాణం చేయాలి, నగరాల్లో ఉండాలి, నేను లగ్జరీలు అనుభవించాలనేటువంటి శాఖలు తీసుకోవాలి. ఆయన పూర్తిగా అడవుల్లో తిరగాలి, కొండల్లో గుట్టల్లో డెవలప్ చేయాలి, వాళ్ళ బాధలు పట్టించుకోవాలి, వెనకబడ్డటువంటి జాతుల అభివృద్ధి కోసం మనం పనిచేయాలి అనేది ఆయన ఎంచుకున్నటువంటి మార్గం. మరి అట్లాంటప్పుడు ఆ వెనకబడ్డటువంటి జాతులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మా కోసం రాష్ట్రంలో నిలబెట్టుకోవాలి కాబట్టి. అంటే డెఫినెట్ గా దీని మీద అయితే ప్రతిచర్య కూడా ఉండబోతుంది అంటారు. వైసీపీకి సంబంధించిన ఇలాంటి కుట్రలన్నీ కూడా బయట పెట్టే పని కూడా చేస్తారు.
ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది క్లియర్ గా పనిచేయాలి. ష్యూర్లీ ఏ వర్గంలో ఇలాంటి భావజాలం రగులుతోంది, ఏ ప్రాంతంలో ఇట్లాంటి దాన్ని రగిల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దీనికోసం గ్రౌండ్ వర్క్ ఏ నాయకత్వం చేస్తోంది అన్నది క్లియర్ గా ఇంటెలిజెన్స్ విభాగం పనిచేసి ఫలానా ప్రాంతంలో ఇట్లాంటి చర్యలు చేపట్టడానికి సిద్ధపడుతున్నారు, దీన్ని మనం కట్టడి చేయాలి అని చెప్పేసేటువంటి ఒక ప్రికాషన్స్ ని ప్రభుత్వానికి పార్టీలకి ఇవ్వగలిగితే దీన్ని కట్టడి చేయొచ్చు. రెండవది, ప్రజల్లో నార్మల్ ఓటర్లో సెల్ఫ్ రియలైజేషన్ రావడం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టు పనుల వల్ల లబ్ధి పొందుతోంది ఎవరి స్టేట్ లో, దీని ద్వారా భవిష్యత్తులో మన భవిష్యత్తు ఎలా ఉంటది, ఇలాంటి అన్ని అంశాలని ఓటర్ సెల్ఫ్ రియలైజ్ అయితేనే ఈ కులాల నుంచి వచ్చేటువంటి కుమ్మలాటలను ఎవరికి వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేని పక్షంలో ఇవి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళు కంటిన్యూ చేయడం, మేము కట్టడి చేయడం, ఇదే సరిపోద్ది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.